సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. బాణుడి బగబగలు నిప్పుల కొలుముని తలపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కులు దాటేయడంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు వడగాల్పుల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఇక వేసవిలో ఎండల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విషయంలో ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ వహించాలి? ఎండల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏలూరుకు చెంది మురళీకృష్ణ హాస్పిటల్ ఎండి డాక్టర్ బొర్రా మురళీకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. బాణుడి బగబగలతో అయితే ప్రజలందరూ కూడా ఒక్కపోతతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ఫీల్ లైక్ 48-50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా కూడా ఉండటంతో అయితే అటు వృద్ధులు ఇటు పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు మురళీకృష్ణ హాస్పిటల్స్ ఎండి బొర్రా మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వేసవకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనేక విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. వైకే టీవీ తరపున ముఖ్యంగా వేసవకాలంలో వృద్ధులు కానీ పిల్లలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి సార్. ఓకే సార్, నేను డాక్టర్ బొర్రా మురళీకృష్ణ. సో ఈరోజు వైకే టీవీ ఛానల్ తరపున నేను మన ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకి ఎండ తీవ్రత వల్ల వచ్చే దాని గురించి సూచనలు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు గత వారం రోజుల నుంచి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరగడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ బారిన పడుతున్నారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా 10 గంటలకల్లా పనులు పూర్తి చేసుకుని 10 నుంచి 4 గంటల వరకు ఇంటి పట్టు నుండి సేద తీర్చి మిగతా పనులు ఏమైనా ఉంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ కంప్లీట్ చేసుకునేటట్టు ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఈ ఎండ తీవ్రత నుంచి, ఎందుకంటే ఈరోజు 45-46 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ని మనం ఎదుర్కొంటున్నాం. ఈ తీవ్ర పరిణామాల నుంచి అనారోగ్యం తెచ్చుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి మనం మెయిన్ చేయవలసింది ఏంటంటే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ సీజనల్గా అవైలబుల్ ఫ్రూట్స్ లాంటివి, మామిడికాయలు, తర్వాత ముంజులు, ఇలాంటి తర్వాత పుచ్చకాయలు, తర్వాత చెరుకు రసం లాంటివి తీసుకుంటూ మనం ఈ వేడిని, ఈ ఎండ తీవ్రతని మనం తగ్గించుకుని హాస్పిటల్ బారి పడకుండా జాగ్రత్త కాపాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే చూసినట్లయితే వృద్ధులు కానివ్వండి, పిల్లలకు ఈ ఉష్ణోగ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే షుగర్ పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? సో షుగర్ పేషెంట్లు మామూలుగా ఇప్పుడు నేను చెప్పిన మామిడికాయలు, చెరుకు రసాలు అవి తీసుకునే అవకాశాలు తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయొచ్చు అంటే బార్లీ వాటరు, మజ్జిగ, పల్సటి మజ్జిగ, ఇలా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ప్రభావం నుంచి బయటపడడానికి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే అంటే చిన్నపిల్లలు కూడా ఈ వడదెబ్బ బారిన కానీ ఎండ బారిన పడుతూ ఉంటారు. వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్నపిల్లలు కూడా ఈ వేసవి సెలవులు అనేసరికి రోడ్ల మీదకి వచ్చి లేకపోతే గ్రౌండ్స్లో ఆటల్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న ఎండ తీవ్రతకి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏమన్నా, హౌస్ హోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ ఏమైనా ఉండి పురమాయించి వాళ్ళని ఎండకి ఎక్స్పోజ్ చేయకుండా చూసుకునే బాధ్యత ఉంది. ఈ ఎండ తీవ్రత వల్ల పేషెంట్లకు వచ్చే లక్షణాలు ఫస్ట్ కళ్ళు తిరిగినట్టు ఉండడం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావం చూపించి హాస్పిటల్ బారిన పడేయడానికి అవకాశాలు చేస్తుంది. సో దీనంతటికి మనం ప్రికాషన్స్గా తీసుకోవడానికి ఇందాక పైన చెప్పిన విధంగా ఈ వాటర్ ఎక్కువ తాగడం, జ్యూసులు, మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు, పుచ్చకాయ, ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఈ ఎండాకాల తీవ్రతను ఇంకొక 10-15 రోజుల్లో మనం దాటవేస్తే ఈ సీజన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే రోగులు డీహైడ్రేషన్ బారిన పడుతూ కూడా వస్తూ ఉంటారు. వారిని ఏ చికిత్స చేయాలి, వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అనివార్య కారణాల వల్ల సన్ స్ట్రోక్ జరిగిన పేషెంట్లు ఫస్ట్ కూల్ ప్లేస్లో
పేషెంట్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన కూల్ వాటరు, తర్వాత కోల్డ్ వాటర్ స్పాంజింగ్ అవి చేసుకుంటూ గాలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో పెట్టి వాళ్ళకి ఉపశమనం చేయాలి. అప్పటికి స్థాయిలో ఉంటే కనుక హాస్పిటల్కి రెఫర్ చేసుకుని అక్కడ హాస్పిటల్లో ఐవి ఫ్లూయిడ్స్, సెలైన్లు ఎక్కించి పేషెంట్లు ప్రాణాపాయ స్థితి నుంచి ముందుగా మనం చూసుకుని బయటపడేయడానికి చేసుకోవాలి. అలాగే చూడొచ్చు, అంటే ఎండ వేడిని తట్టుకోవడానికి సీజనల్ ఫ్రూట్స్ అయినటువంటి పుచ్చకాయలు, అలాగే మామిడికాయలు, చెరుకు రసం తీసుకోవాలి. ఎండ ఉన్న సమయంలో అంటే ఉదయం 8 నుంచి 10 గంటల లోపులోనే పనులు పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటల కాడ నుంచి బయటికి రావాలి. ఎండ వేడిని తట్టుకోవడానికి గొడుగులను, మాస్కులను వాడాలని చెప్పి డాక్టర్ మురళీకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.